హలో పిల్లలు. మొక్కలు మరియు జంతువులతో సహా జీవులు వివిధ జీవన ప్రక్రియలను నిర్వహిస్తాయి. అన్ని జీవులకు ఆహారం అవసరం, ప్రధానంగా పెరుగుదల మరియు మరమ్మత్తు కోసం. వివిధ జీవులు వాటి ఆహారాన్ని ఎలా పొందుతాయో మీరు మీ మునుపటి తరగతులలో అధ్యయనం చేశారు. మొక్కలలో ఆటోట్రోఫిక్ పోషణను వివరంగా అధ్యయనం చేద్దాం. నేను బిందుని. ఈ పాఠంలో అంశం ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ గురించి మీకు వివరిస్తాను. 10వ తరగతి జీవశాస్త్రం యొక్క జీవిత ప్రక్రియలు. కొన్ని జీవులు తమ సొంత ఆహారాన్ని తయారు చేసుకోగలవు మరియు వాటిని ఆకుపచ్చ మొక్కలు మరియు కొన్ని బ్యాక్టీరియాతో సహా ఆటోట్రోఫ్లు అంటారు. సూర్యకాంతి, కార్బన్ డయాక్సైడ్ మరియు నీటిని ఉపయోగించి కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మొక్కలు తమ ఆహారాన్ని సిద్ధం చేసుకుంటాయి. కాబట్టి మొక్కలు అన్ని జీవులకు సార్వత్రిక ఆహార ప్రదాత. వాన్ హెల్మాండ్ మరియు ఇతరులు మొక్కలు తమ ఆహార పదార్థాలను మట్టి నుండి మాత్రమే కాకుండా ఇతర వనరుల నుండి కూడా పొందుతాయని నమ్ముతారు. కిరణజన్య సంయోగక్రియ సమయంలో ఆకుపచ్చ వర్ణద్రవ్యం క్లోరోఫిల్తో మొక్కలు సూర్యరశ్మిని శక్తి వనరుగా ఉపయోగించి సాధారణ అకర్బన వాటి నుండి సంక్లిష్ట కర్బన అణువులుగా నిర్మిస్తాయి. కిరణజన్య సంయోగక్రియ అనేది అనేక దశలు మరియు మధ్యవర్తిత్వ సమ్మేళనాలతో సహా ఒక క్లిష్టమైన ప్రక్రియ. ఇది 1931లో సిబి వాన్నెల్ చే సమీకరణ రూపంలో వివరించబడింది. ఏర్పడిన కార్బోహైడ్రేట్ యొక్క ప్రతి అణువుకు ఒక నీటి అణువు మరియు ఆక్సిజన్ అణువు ఉత్పత్తి అవుతుంది అని అతను వివరించాడు. అభ్యాస ఫలితాలు. ఈ అంశాన్ని అధ్యయనం చేసిన తరువాత మీరు కిరణజన్య సంయోగ క్రియకు అవసరమైన ముడి పదార్థాలు, క్లోరోఫాస్ట్ యొక్క నిర్మాణ భాగాలు మరియు విధులు, కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియల గురించి తెలుసుకోగలుగుతారు. కీలక పదాలు: కిరణజన్య సంయోగక్రియ, క్లోరోప్లాస్ట్, క్లోరోఫిల్, గ్రానా, స్ట్రోమా, కాంతి ప్రతిచర్య, చీకటి ప్రతిచర్య, స్టొమాటా, స్టార్చ్, సెల్యులోజ్. మొక్కలు మరియు ఉదాహరణలో పోషణను చూద్దాం.
ఈ కాన్సెప్ట్ మ్యాప్లో కిరణజన్య సంయోగ క్రియ అనేది రసాయన చర్య. మొక్కలు కార్బోహైడ్రేట్లను సరళమైన వాటి నుండి స్టార్చ్ మరియు సెల్యులోజ్ మరియు ప్రోటీన్లు, కొవ్వులు మొదలైన ఇతర సమ్మేళనాల వంటి సంక్లిష్టమైన వాటి వరకు సంశ్లేషణ చేస్తాయి. ఆకులలో స్టార్చ్ ఉనికిని చూపించడానికి ప్రయోగం. సూర్యకాంతి బాగా తగిలే మొక్క నుండి ఒక ఆకును తీసుకుందాం. ఆకును నీటిలో వేసి ఆపై మెథైలేటెడ్ స్పిరిట్లో టెస్ట్ ట్యూబ్లో నీటి మీద ఉడికించాలి. పత్రహరితాన్ని తొలగించడం వల్ల ఇది లేత తెల్లగా మారుతుంది. బ్రష్ని ఉపయోగించి టెస్ట్ ట్యూబ్ నుండి ఆకును జాగ్రత్తగా తీసుకొని గమనించండి. పెట్టి డిష్లో ఆకును విస్తరించండి మరియు దానిపై కొన్ని చుక్కల టింక్చర్ అయోడిన్ లేదా బెటాడిన్ ద్రావణాన్ని జోడించండి. స్టార్చ్ ఉనికిని నీలం నలుపు రంగు ద్వారా సూచించబడుతుంది. కిరణజన్య సంయోగ క్రియ యొక్క సమీకరణం నుండి కార్బన్ డయాక్సైడ్ మరియు నీరు కిరణజన్య సంయోగ క్రియకు అవసరమైన ముడి పదార్థాలు అని మనకు తెలుసు. మొక్కల ద్రవ్యరాశి పెరుగుదలకు నీరు అవసరమని వాన్ హెల్మాంట్ కనుగొన్నారు. జోసెఫ్ ప్రిస్ట్లీ 1733 నుండి 1804 1770లో ఆకుపచ్చ మొక్కల పెరుగుదలపై గాలి యొక్క ముఖ్యమైన పాత్రను వెల్లడించే ప్రయోగాల శ్రేణిని ప్రదర్శించారు. ఆక్సిజన్ను 1774లో ప్రిస్ట్లీ కనుగొన్నారు. మరియు ఆక్సిజన్ అనే పేరును లావోసియర్ 1775లో ఉపయోగించారు. క్లోజ్ బెల్ జార్లో వెలిగే కొవ్వొత్తి వెంటనే ఆరిపోతుందని ప్రిస్ట్లీ గమనించాడు. అదేవిధంగా బెల్ జార్ యొక్క మూసి ఉన్న ప్రదేశంలో ఎలుక త్వరలో ఊపిరి పీల్చుకోలేదు. అతను ఒక గంట కూజాలో ఒక పుదీనా మొక్కను ఉంచినప్పుడు ఎలుక సజీవంగా ఉండిపోయింది మరియు కొవ్వొత్తి కూడా మండుతూనే ఉంది. జంతువులు శ్వాసించడం మరియు కొవ్వొత్తులను కాల్చడం ద్వారా మొక్కలు గాలిని పునరుద్ధరిస్తాయని ప్రిస్ట్లీ వివరించారు. ప్రిస్ట్లీ యొక్క ప్రయోగం వాయు మార్పిడి జరుగుతోందని నిర్ధారించింది. మొక్కలు దహనానికి మద్దతు ఇచ్చే వాయువును
విడుదల చేస్తున్నాయి మరియు జంతువుల మనుగడకు అవసరమైనవి. మొక్కలు గాలిని ఎలా తీసుకుంటాయి మరియు కిరణజన్య సంయోగ క్రియ కోసం కార్బన్ డయాక్సైడ్ మరియు శ్వాసక్రియకు ఆక్సిజన్ను ఎలా ఉపయోగించుకుంటాయి? ఆకులలో ఉండే స్టొమాటో ద్వారా మరియు కాండం, వేర్లు మొదలైన వాటిపై వదులుగా ఉండే కణజాలాల ద్వారా భారీ మొత్తంలో వాయు మార్పిడి జరిగింది. మీ మునుపటి తరగతిలో అధ్యయనం చేసిన కిరణజన్య సంయోగ క్రియకు కార్బన్ డయాక్సైడ్ అవసరమని చూపించడానికి ప్రయోగాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. మరింత సమాచారం కోసం 8వ తరగతిలోని మొక్కల పోషణ జీర్ణక్రియ భాగం వీడియో చూడండి. మొక్క ఏ కుండలో ఉంచినా పొటాషియం హైడ్రాక్సైడ్ పాలిథిన్ బ్యాగ్లోని మొత్తం కార్బన్ డయాక్సైడ్ను గ్రహిస్తుంది మరియు అందువల్ల మొక్క ఏ కిరణజన్య సంయోగ క్రియ చేయడంలో విఫలమవుతుంది. మొక్క బి కుండలో ఉంచిన సోడియం బైకార్బోనేట్ కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తుంది మరియు కిరణజన్య సంయోగ క్రియ కాంతి మరియు కిరణజన్య సంయోగ క్రియను అనుమతిస్తుంది. ఒక డచ్ శాస్త్రవేత్త జాన్ ఇంకెంగ్ హౌస్ 1730 నుంచి 1799 మొక్కలు ఆక్సిజన్ను ఎలా ఉత్పత్తి చేస్తాయి అని అధ్యయనం చేశారు. 1779లో ఇది కాంతి సమక్షంలో మాత్రమే జరుగుతుందని అతను గమనించాడు. హైడ్రిల్లా అనే జల మొక్కతో చేసిన ప్రయోగంలో ప్రకాశవంతమైన సూర్యకాంతిలో ఆకుపచ్చ భాగాల చుట్టూ చిన్న బుడగలు ఏర్పడతాయి. చీకటిలో ఉన్నప్పుడు అవి ఏర్పడలేవు. బుడగల్లో ఉండే వాయువు ఆక్సిజన్ అని కూడా అతను కనుగొన్నాడు. ఎంగెల్మ్యాన్ 20వ శతాబ్దం ప్రారంభంలో గరిష్ట స్థాయిని గుర్తించాడు. కిరణజన్య సంయోగ క్రియ రేటు అతను ఆల్గే యొక్క స్ట్రాండ్ను ఉపయోగించాడు మరియు దానిని వివిధ రంగుల కాంతికి బహిర్గతం చేశాడు. అప్పుడు అతను ఆక్సిజన్ సెన్సిటివ్ బ్యాక్టీరియాను ఉపయోగించాడు. ఎరువు మరియు నీలం కాంతితో ప్రకాశించే ప్రాంతాల చుట్టూ అవి గుమిగూడినట్లు కనుగొన్నాడు. ఇది కిరణజన్య సంయోగ క్రియపై కాంతి ప్రభావంపై మరిన్ని అధ్యయనాలకు దారితీసింది. మొక్కలలో పిగ్మెంట్లు అని పిలువబడే వివిధ రంగుల సమ్మేళనాల పాత్ర మరియు కాంతి శక్తి వినియోగం ఆకుపచ్చ మొక్కలలో పిండి పదార్థం ఏర్పడడానికి సూర్యరశ్మి అవసరం. డీస్టార్చ్ ఆకులతో కుండీలలో పెట్టిన మొక్కను తీసుకోండి. దాని ఆకులలో ఒకదానిని నల్ల కాగితంతో కప్పండి. దానిపై డిజైన్ కత్తిరించబడుతుంది.
చీకటి భాగంలోకి కాంతి రాని విధంగా ఆకుపై కాగితాన్ని పరిష్కరించండి. ఈ మొక్కను సూర్యకాంతిలో ఉంచండి. ప్రకాశవంతమైన సూర్యరశ్మికి గురైన కొన్ని గంటల తరువాత స్టార్చ్ ఉనికి కోసం నల్ల కాగితంతో కప్పబడిన ఆకును పరీక్షించండి. కటౌట్ డిజైన్ ద్వారా కాంతికి గురైన ఆకు భాగాలు మాత్రమే నీలం రంగులోకి మారటం స్టార్చ్ ఉనికిని చూపుతుంది. ఇంగెన్ హౌస్ ఆకుపచ్చ మొక్కల భాగాలు మాత్రమే కిరణజన్య సంయోగ క్రియను నిర్వహించగలవని ప్రతిపాదించారు. పద్దెనిమిది వందల 17లో పెల్లెటియర్ మరియు కావెంటౌ ఆకుపచ్చ రంగు పదార్థం యొక్క సారాన్ని పొందారు మరియు దానికి క్లోరోఫిల్ అంటే ఆకుపచ్చ ఆకు అని పేరు పెట్టారు. 1883లో జూలియస్ వాన్ సాట్స్ మొక్కల కణాలలోని క్లోరోఫిల్ కణం అంతటా వ్యాపించి ఉండదని, కొన్ని అవయవాలలో మాత్రమే వ్యాపించాయని గమనించారు. అటువంటి అవయవాలకు క్లోరోఫాస్ట్లు అని పేరు పెట్టారు. ఇవి 40 నుంచి 100 సంఖ్యలో మొక్కల స్టొమాటల్ గార్డు కణాలు మరియు నేల కణజాలాలలో ఉంటాయి. క్లోరోప్లాస్ట్ 3 పొరలను కలిగి ఉంటుంది. మూడవ పొర గ్రానం అని పిలువబడే ఒక పేర్చబడిన కథనాన్ని ఏర్పరుస్తుంది మరియు ఇది సౌరశక్తిని ట్రాప్ చేస్తుంది. మధ్యస్థ ద్రవంతో నిండిన భాగాన్ని స్ట్రోమా అంటారు. ఇది గ్లూకోజ్ సంశ్లేషణకు దారితీసే ఎంజైమాటిక్ ప్రతిచర్యల ప్రదేశం. ఇది స్టార్చ్ను ఏర్పరుస్తుంది. క్లోరోప్లాస్ట్లలో కనిపించే కిరణజన్య వర్ణద్రవం సూర్యరశ్మిని సంగ్రహిస్తుంది మరియు అవి చాలా రకాలు. క్లోరోఫిల్ అనేది మెగ్నీషియం అణువును కలిగి ఉన్న వర్ణద్రవ్యం. క్లోరోఫిల్స్ యొక్క 2 ప్రధాన రకాలు. క్లోరోఫిల్ ఏ నీలం ఆకుపచ్చ రంగులో ఉంటుంది మరియు క్లోరోఫిల్ బి పసుపు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దాదాపు 250 నుండి 400 వర్ణద్రవ్యం అణువులు తేలికపాటి హార్వెస్టింగ్ కాంప్లెక్స్లను ఏర్పరుస్తాయి లేదా కిరణజన్య సంయోగ యూనిట్. కిరణజన్య సంయోగక్రియ సమయంలో ఇటువంటి అనేక యూనిట్లు కలిసి పనిచేస్తాయి. కిరణజన్య సంయోగక్రియ అనేది ఒక బహుళ సంఘటన ప్రక్రియ. 1 కాంతి శక్తిని రసాయన శక్తిగా మార్చడం. 2 నీటి అణువుల విభజన. 3 కార్బోహైడ్రేట్లను CO2 తగ్గింపు.
సంగ్రహించిన కాంతి శక్తి చీకటిలో కూడా ప్రతిచర్యలు కొనసాగడానికి సహాయపడుతుంది. కాంతి ఆధారిత ప్రతిచర్య సూర్యకాంతి సమక్షంలో గ్రానా ప్రాంతంలో సంభవిస్తుంది. ఈ దశను ఫోటోకెమికల్ దశ అని కూడా పిలుస్తారు మరియు 3 దశలను కలిగి ఉంటుంది. కాంతి శక్తికి బహిర్గతం అయిన క్లోరోఫిల్ ఫోటాన్లను గ్రహించడం ద్వారా సంక్రియం అవుతుంది. ఫోటాన్ కాంతి శక్తి యొక్క అతి చిన్న యూనిట్. దశ 2 నీటి అణువును హైడ్రోజన్ H మరియు హైడ్రాక్సిల్ OH అయాన్లుగా విభజించడంలో శక్తి ఉపయోగపడుతుంది. ఈ ప్రతిచర్యను ఫోటోలిసిస్ అంటారు. ఫోటో అంటే కాంతి, లైసిస్ అంటే బ్రేకింగ్. ఇది హిల్ చేత కనుగొనబడింది మరియు హిల్ యొక్క ప్రతిచర్య అని పిలువబడింది. దశ 3 నీటి యొక్క అత్యంత రియాక్టివ్ అయాన్లు త్వరిత మార్పుకు లోనవుతాయి. OH అయాన్లు వరుస దశల ద్వారా నీరు మరియు ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తాయి. మొక్క లోపలి నీటిని ఉపయోగించవచ్చు, కానీ O2 వాతావరణంలోకి విడుదల చేయబడుతుంది. డార్క్ రియాక్షన్లో H అయాన్లు వరుస మార్పులకు లోనవుతాయి. ATP అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్ మరియు NADPH వంటి శక్తి సమృద్ధ సమ్మేళనాలు. నికోటినామైడ్ అడెనైన్ డైన్యూక్లియాటైడ్ హైడ్రోజన్ ఫాస్ఫేట్. కాంతి ప్రతిచర్య చివరలో ఏర్పడతాయి. కాంతి స్వతంత్ర ప్రతిచర్య అనేది బయోసింథటిక్ దశ మరియు కాంతి ఉనికి అవసరం లేదు. ఈ ప్రతిచర్యలు కొన్ని మొక్కలలో పగటిపూట మరియు కొన్నిసార్లు చీకటిలో కూడా సంభవించవచ్చు. దీనిని డార్క్ రియాక్షన్ అని కూడా పిలుస్తారు మరియు స్ట్రోమాలో సంభవిస్తుంది. చీకటి ప్రతిచర్య అంటే అవి రాత్రిపూట చీకటిలో జరుగుతాయని కాదు, కానీ ఈ ప్రతిచర్యలు కాంతిపై ఆధారపడి ఉండవని అర్థం. ఫోటోలిసిస్లో ఉత్పత్తి చేయబడిన H అయాన్లు NADP ద్వారా NADPHని ఏర్పరుస్తాయి. చీకటి దశలో ATP ఉత్పత్తి చేసే గ్లూకోజ్ C6H12O6ను ఉపయోగించడం ద్వారా NADPH యొక్క హైడ్రోజన్ CO2తో కలపడానికి ఉపయోగించబడుతుంది. ఈ సంశ్లేషణ రిబులోస్ బిస్ఫాస్ఫేట్ RUBP మరియు ఎంజైమ్ల వంటి ఇంటర్మీడియట్ సమ్మేళనాలను ఉపయోగించి అనేక దశల్లో జరుగుతుంది. చివరగా గ్లూకోజ్ స్టార్చ్గా మార్చబడుతుంది.
గుర్తుంచుకోవలసిన పాయింట్లు.